Praise the Lord. Welcome back to my channel Christiness. హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఇయర్ క్రిస్మస్ అనేది మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. మన దగ్గర క్రిస్మస్ స్టోర్ ఇలా షాప్స్, సెలబ్రేటింగ్ షాప్స్లో ఇలా పర్టికులర్గా మనకి ట్రీస్ కావాలన్నా, డెకరేటివ్ ఇంకా ఏవైనా థింగ్స్ కావాలన్నా ఆ షాప్లో ఉంటాయి. సో మన క్రిస్మస్ ట్రీకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను పర్చేస్ చేసుకున్నాను. సో ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఈ ట్రీ అనేది ఇలా మంచిగా అరేంజ్ చేసి వాటి యొక్క లీవ్స్ అనేవి ఇలా మన హ్యాండ్ తోటి ఓపెన్ చేయాలి. క్రిస్మస్ ట్రీ ఎలా అరేంజ్ చేసుకోవాలో నేను ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా ట్రీని చూపించి అరేంజ్ చేసి చూపిస్తాను. అండ్ ఇలా మొత్తం మనం చేసుకున్న తర్వాత అన్ని లీవ్స్ ఇలా ఓపెన్ చేయడమే. ఒక్కసారి మనకి ఆ ట్రీ అనేది అరేంజ్ చేయడం చూసామనుకో, ప్రతి ఇయర్ ఒక 6-7 ఇయర్స్కి మన ట్రీ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఈ ట్రీకి సంబంధించి ఇంకొన్ని ఆర్నమెంట్స్ థింగ్స్ అనేవి ఉంటాయి కదా, హ్యాంగింగ్ చేసేవి. కొన్ని గ్లోబ్ లాగా, కొన్ని క్రిస్మస్ శాంటా లాగా, ఇంకొన్ని స్టార్స్ అండ్ ఇంకొన్ని స్పార్కిల్స్, ఇంకొన్ని డెకరేటివ్ పేపర్స్, ఇంకా చాలా ఉంటాయి. వీటికి సంబంధించినవి మనం స్టోర్లో అయితే పర్చేస్ చేసుకున్న తర్వాత, సో ఇది టోటల్గా ట్రీ అనేది అరేంజ్ చేశాక మీకు చూపించాను. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో క్రిస్మస్ ట్రీ అనేది మనం అరేంజ్ చేసుకోవాలి. మీకు ఎవరికైనా ఇంకా క్రిస్మస్ ట్రీ అనేది ఎలా పెట్టాలి, ఇంకా దాని గురించి ఏమైనా కావాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, మీకు మరిన్ని విషయాలు తెలియజేస్తాను. క్రిస్మస్ అంటేనే పిండి పదార్థాలతో ఎన్నెన్నో వంటకాలు చేస్తాం కదా. ఒక 2 days ముందు లేదంటే 3 days ముందు వంటకాలు, మురుకులు, కట్టెగారాలు, ఇంకా సెక్కినాలు, గర్జలు, అరిసెలు ఇలా చేసుకున్నాం అన్నమాట. మన ప్లాంట్కి సంబంధించి ఎన్నో, అంటే ఆ ప్లాంట్ చేస్తుంటేనే ఎన్నెన్నో ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంటాయి, ఏవేవో గుర్తొస్తాయి. క్రిస్మస్ అంటేనే క్రిస్టియన్స్కి చాలా ఎమోషనల్ ఫెస్టివల్. సో ఈ ఫెస్టివల్ గురించి చాలా మంది అసలు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏంటి అంటే క్రిస్మస్సే క్రిస్టియన్స్కి. ఇది ఫారిన్ కంట్రీస్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. మేమైతే ఎక్కువగా డోర్నకల్ సిఎస్ఐ చర్చ్కి వెళ్తాము. ఆ చర్చ్ ఇది మనం మొత్తం అరేంజ్ చేసుకున్నాక ఈ ట్రీ ఇలా నేను మొత్తం సెటప్ అనేది చేసుకున్నాను. చిన్న చిన్న ఇక్కడ చూసారు కదా స్టార్స్, బాల్స్, ఇంకా ఇది స్నో లాగా ఉండే ఒక డెకరేట్ పేపర్ అనమాట. దీని చుట్టూ వైట్ కలర్ది నేను ట్విస్ట్ చేశాను. ఓవరాల్గా చూడడానికి చాలా బాగుంది. అండ్ నేను ఇది బయట పెట్టానన్నమాట. బయట పెట్టాక నేను మొత్తం మీకు చూపిస్తాను. క్రిస్మస్ రోజు ముగ్గు కూడా వేశాను. మీరు మీ ఊరిలో కూడా క్రిస్మస్ ఎలా జరుపుకుంటారో నాకు తెలియజేయండి. ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి. సో ఈ పాప నేను ఇది చేస్తున్నప్పుడు వచ్చి వీటితోటి ఆడుకుంటుంది. కేవలం ఒక 2 గంటల్లోపే నేను ఈ ట్రీ అనేది ఫిక్స్ చేసి మొత్తం అరేంజ్ చేసేసాను. సో దీన్ని ఇప్పుడు మనం బయట వాకిల్లో పెట్టేసుకుందాం. ఇది నేను క్రిస్మస్ రోజు తయారు చేసిన క్రిస్మస్ ట్రీ. బయట అన్నమాట నేను వేసిన ముగ్గు. ఇది రెడ్ కలర్ 3 roses వచ్చేసి మొత్తం లీవ్స్ వచ్చి అండ్ లవ్ షేప్స్తో చిన్న చిన్నగా క్యూట్గా, చాలా అంటే చాలా క్యూట్గా ఈ ముగ్గు చాలా బాగుంటుంది. అండ్ నా ఫేవరెట్ ముగ్గు. అండ్ అటు ఇటు గడపలకి నేను క్యాండిల్స్ వెలిగించి మా అరుగు మీద ఈ క్రిస్మస్ ట్రీ అనేది ప్లేస్ చేశాను. ఈ విధంగా అయితే పూర్తిగా చూడొచ్చు. క్రిస్మస్ ట్రీ అనేది ఇలా డెకరేట్ చేశాను ఇంటి ముందు, పైనుండి కింది దాకా. అండ్ ఆ స్టార్స్ చూసారా, చిన్న చిన్నవి. ఆ స్టార్స్ నేనే ఓన్గా చార్ట్ కొని దాంతో ప్రిపేర్ చేశాను. అండ్ ఇది మా ఇంటి మీద ఉన్న స్టార్ అనమాట. ఇది ఫ్రంట్ ట్రీ. దీనికి కూడా కొంచెం డెకరేట్ చేశాను నార్మల్లీగా, స్టార్స్ ఇంకా ఫ్లవర్స్ స్టిక్ చేశాను. ఇది ఓవరాల్గా స్మాల్ హోమ్ అండ్ పైన స్టార్, కింద ముగ్గులు
ఇంకా చిన్నపిల్లలు మేమందరం ఆడుకుంటూ చాలా సరదాగా క్రిస్మస్ అనేది చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా మమ్మీ కొంచెం నాకు కలర్స్ వేయడానికి హెల్ప్ చేసింది. పూర్తిగా కలర్స్ మొత్తం వేశాక ఇది నేను తీసాను అన్నమాట వీడియో. అండ్ మీకు నా ముగ్గు నచ్చినట్లయితే మీకు నా ముగ్గు కూడా ఎలా అది వేయాలో. ఇంకా పని మొత్తం అయిపోయింది. మన క్రిస్మస్ ట్రీ ప్లేస్ చేశాను, ముగ్గు వేశాను. నెక్స్ట్ క్రిస్మస్కి రెడీ అయ్యి చర్చ్కి వెళ్ళాలి అన్నమాట. సో నేను బ్లాక్ కాంబినేషన్ తీసుకున్నా, బ్లాక్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ విత్ శారీ తీసుకున్నాను. ఇంట్లో పనంతా అయిపోయింది, క్రిస్మస్ ట్రీ అయిపోయింది, ఇంకా ముగ్గులు వేయడం కూడా అయిపోయింది. నెక్స్ట్ నేను కొంచెం తినేసి 4కి అలా ఉంటుంది మా చర్చ్, సిఎస్ఐ చర్చ్ డోర్నకల్లో 4కి అలా చర్చ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగే లేచి తలస్నానం చేసి ఇంకా మంచిగా రెడీ అయ్యి చర్చ్కి వెళ్ళిపోదాం. ఈ విధంగా మేము ఇంట్లో అయితే ఇలా డెకరేట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ సిఎస్ఐ చర్చ్ 100 ఏళ్ళకు పైగా చరిత్ర కలిగిన ఒక చరిత్రాత్మక చర్చ్ అన్నమాట. అది మనకి దేవనాయగం సామ్యుయల్ అజరయ్య కృషితో అది 1915లో నిర్మించారు. అది అప్పటి నుంచి మళ్ళీ 1939 దాకా కట్టడమే జరిగిందనమాట. ఇన్ని ఇయర్స్ 1915 నుంచి 1939 దాకా కట్టడమే జరిగింది. 1939లో అది కంప్లీట్ అయిపోయింది కట్టడం. ఈ చర్చ్ని ఎఫిఫానీ కేథీడ్రల్ అని పిలుస్తామన్నమాట. అది కట్టించింది దేవనాగయం శామ్యుయల్ అజరయ్య. ఓకేనా, బిషప్ అని అంటాము. సో ఇది అప్పట్లో అతిపెద్ద చర్చ్ అనమాట ఏషియా కాంటినెంట్లో. అండ్ ఇక్కడ ఒక 5,000 మంది కూర్చుండే విధంగా ఈ చర్చ్ అనేది నిర్మించారనమాట. ఇది నేను రెడీ అయిపోయి చర్చ్ లోపలికి వెళ్ళాను. సో ఇంకా తీద్దాం అనుకుంటున్నా కానీ అందరు నన్నే చూసేసరికి అసలుకి నేను ఇంట్రోవర్ట్, సో తీయడం కొంచెం ఇబ్బంది అయిపోయింది. సో నార్మల్ నన్ను నేను ఇలా తీసుకున్నాను అనమాట వీడియో. ఈ చర్చ్ కట్టించడానికి అజరయ్య తండ్రి గారు చాలా చాలా పోరాడారు. ఎంతోమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్స్ తీసుకొని కట్టించారు. ఇంకా ఈ చర్చ్ భారతదేశంలో మొట్టమొదటిగా ప్రసిద్ధి చెందిందనమాట. మెదక్ చర్చ్ తర్వాత ఇది తర్వాత అనమాట. సో నేను చర్చ్కి వెళ్ళి వచ్చాక ఇది మా ఇంటి ముందు, ఇది కొంచెం తెల్లారినాక ఒక ఫోటో దిగుదామనేసి ఇలా బయట నించున్నాను. ఇది నేను రెడీ చేసిన ట్రీ మా ఇంటి ముందు ఇక్కడ అలికామన్నమాట రెడ్ దాంతో. చాలా ట్రెడిషనల్గా క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది మా ఇల్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.